ఫ్రెండ్స్, మనం కష్టాల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నామే అని బాధపడకూడదండి. మనమున్న ఈ ప్రకృతిని చూస్తే మనం నేర్చుకోవచ్చు. ఓ ఎడారిలో ఉండే ఒంటెని చూడండి. ఆ ఒంటె ఎన్ని ఇబ్బందులు పడి కుంటుకుంటూ లేస్తూ తన దారికి తను చేరుకుంటుందో, అలాగే మనము కూడా ఏదో ఒక దారి మనకు ఉండే ఉంటుంది అని మనము మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ కుంగిపోకుండా ఎప్పుడైతే మన గట్టి నమ్మకంతో నిలబడతామో ఆ రోజే మన జీవితము ఎంతో అందంగా ఉంటుందండి. ఈ ప్రకృతి చూడండి, ఈ నేచర్ చూడండి ఎంత అందంగా ఉందో, అలాగే మన జీవితం కూడా అంతే అందంగా ఉండాలి. అలా ఉండాలి అంటే మన చేతుల్లోనే ఉంటుంది. అవునండి. మనము ఎలా ఆలోచిస్తామో మన జీవన విధానం కూడా అలాగే ఉంటుంది. మనం కష్టం అంటే కష్టం, మనకు ఇది సుఖం అనుకుంటే అది సుఖం. అవునండి. అంతా మన చేతుల్లోనే ఉంది. మనము డబ్బు బాగా సంపాదించాలి అన్న ఆలోచన ప్రతి క్షణము, ప్రతిరోజు కాదండి, ప్రతి గంట కూడా కాదు, ప్రతి క్షణము మన మైండ్‌లో, మన మనసులో, మనలో నరాలలో నిండి ఉండాలి. అప్పుడే మన జీవితము ఎంతో అందంగా ఉంటుంది. యెస్. మన దగ్గర డబ్బు అనేది ఉంటే మన జీవితము అందంగా ఉంటుంది. మనకు కావలసినది మనం పొందగలుగుతాము. మనకు కావలసిన వాళ్ళకి కూడా మనం దాన్ని ఇవ్వగలుగుతాము. మనల్ని నమ్ముకున్న వాళ్ళని కూడా మనము బాగా చూసుకోగలుగుతాము. అవును. మనం కష్టంలో ఉన్నామే అని ఆలోచించకూడదు. ఆ కష్టం నుంచి ఎలా బయటికి రావాలి అని మాత్రమే ఆలోచించాలి. అలా ఆలోచించిన రోజు ఈ ప్రకృతి ఎంత సుందరంగా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో, ఎంత అందంగా ఉందో మన జీవితం కూడా అంతే అందంగా ఉంటుందండి. అంతే సుందరంగా ఉంటుంది. అవునండి. ఇంతే అద్భుతంగా ఉంటుంది. మన జీవితానికి ఒక సార్థకం అవుతుంది. ఒక్కసారి అలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.